ట్రంప్కి అయితే పెద్ద షాకింగ్ పరిణామమే. ఇప్పుడు యుద్ధం ఆపాల్సిందే. యుద్ధం ఆపకపోతే యుద్ధానికి అయ్యే ఖర్చు డబ్బులు అమెరికన్ బడ్జెట్ నుంచి తీసుకోవడానికి వీల్లేదు. ప్రతినిధుల సభలో యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఓటు పెట్టారు ప్రెసిడెంట్ ట్రంప్ యుద్ధాన్ని కొనసాగించాలా కొనసాగించకూడదా అని. కొనసాగించాలి అంటున్న వాళ్ళు 208 మంది, కొనసాగించకూడదు అని ఓటేసినటువంటి వాళ్ళు 2015 మంది. ఎవరైతే ట్రంప్ పార్టీ అయినటువంటి రిపబ్లికన్స్ కూడా ఇప్పుడు డెమోక్రాట్స్తో కలవడంతో మొత్తం సీన్ మారిపోయింది. అంటే ట్రంప్ మీద వ్యతిరేకత, తిరుగుబాటు తమ పార్టీలోనే ప్రారంభమైంది అన్నటువంటి విషయం అర్థమవుతోంది. వాస్తవంగా ఇది రివర్స్లో రావాలి. 218 అనేటటువంటిది ట్రంప్కు అనుకూలంగా, 208 ట్రంప్కి వ్యతిరేకంగా రావాలి. కానీ రివర్స్లో జరిగింది. దాంతో ఇప్పుడు సీన్ మారిపోయింది. ఇప్పుడు టోటల్గా ఫైనల్ ఫిగర్కి వచ్చాడు 215 మంది ట్రంప్ యుద్ధం చేయకూడదని, 208 మంది ట్రంప్ యుద్ధం చేయాలని తీర్మానించడం మెయిన్ ఇక్కడ.